హలో అండి, హాయ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అవిసె గింజలతో కారం పొడి అండి. ఇది పెద్దగా కారం అనిపించదు, కానీ తినడానికి చాలా బాగుంటుంది. దీంతో ఫస్ట్ ఒక ముద్ద అవిసె గింజల పొడితో తింటే చాలా హెల్దీ కూడా మనకి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ కొంచెం పచ్చిశనగపప్పు వేయాలండి. ఈ పచ్చిశనగపప్పు లైట్గా వేయించుకోవాలి. అలాగని మాడిపోయేంత వరకు కాదు, రెడ్ కూడా రావట్లేదు, కొంచెం స్మెల్ మారి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ మినపప్పు యాడ్ చేయాలండి. మినపప్పు వేసి మినపప్పు కూడా వేగే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా అది వేగే వరకు ఫ్రై చేద్దామండి. పచ్చిశనగపప్పు మినపప్పు ఫ్రై అయ్యాక కొంచెం మెంతులు యాడ్ చేసి వాటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేద్దామండి. తర్వాత కొంచెం జీలకర్ర, కూడా వేసాక కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇవన్నీ వేసేలోపు పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అవుతుందన్నమాట. ముందు ఫస్ట్ వేసిందంటే పచ్చిశనగపప్పు లేట్గా వేగుతుంది కాబట్టి. తర్వాత దీంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలు, అది మీ టేస్ట్కి అండి. కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మాకైతే చాలా తక్కువ తింటారు, అందుకని నేను కొన్ని మాత్రమే వేసాను. దాంట్లోనే కొంచెం కరివేపాకు, అవి కూడా వేసి అన్నీ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి బాగా. ఎండుమిర్చి క్రిస్పీగా అంటే తుంచితే విరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని కొంచెం సేపు పక్కన ఉంచేసుకోవాలి చల్లారే వరకు. వాటిని మిక్సీ జార్లో వేసి కొంచెం చింతపండు, ఉప్పు 2 వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో అవిసె గింజలు వేసి వాటిని బాగా చిటపటలాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి వేగిన వెంటనే చిటపట అంట పైకి లేస్తూ ఉంటాయి. అలా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా కనిపిస్తుంది చూడండి, అవి వేగాయని బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక మిక్సీలో పట్టిన పౌడర్లో ఈ అవిసె గింజలు కూడా వేసి దాంట్లోనే కొంచెం వెల్లుల్లిపాయలు సగం పొట్టుతోటి సగం పొట్టు లేకుండా వేయండి. పొట్టుతో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూడా. వేసుకొని అవిసె గింజలను కూడా మిక్సీ పట్టేయడమేనండి. ఇప్పుడు అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోయింది తినడానికి. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి అందరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.